నిత్యం వేల మంది పేషెంట్లతో కిటకిటలాడే పెద్ద ఆసుపత్రి అది. అలాంటి హాస్పిటల్ కి గ్రహణం పట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పెద్ద ఆసుపత్రికి ఎందుకు ఈ దుస్థితి? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పిలువబడే కింగ్ జార్జ్ హాస్పిటల్లో అంధకారం అలుముకుంది. గంటో 2 గంటలో కాదు, దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు నరక యాతన అనుభవించారు. బాలింతలు, గర్భిణీలు, పసికందులు, చంటి పిల్లలు ఉక్కిరిబిక్కిరైపోయారు. గాలాడక, నీరు రాక విలవిల్లాడిపోయారు. సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. పేదల పాలిట పెద్ద ఆసుపత్రిగా ఉన్న కేజీహెచ్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. దాదాపు 10 గంటల పాటు కేజీహెచ్లోని వార్డుల్లో అంధకారం తాండవించింది. రాజేంద్ర ప్రసాద్ వార్డ్, భావనగర్ వార్డుతో పాటు చిన్నపిల్లల వార్డ్, గైనిక్ వార్డుల్లోని పేషెంట్లు 10 గంటల పాటు నరకం చూశారు. పిల్లల వార్డులో రోజులు నిండని పసికందులు గుక్కపెట్టి ఏడుస్తూ తల్లులను కంటతడి పెట్టించారు. వాష్రూమ్స్ లో నీరు కూడా రాకపోవడంతో మహిళా పేషెంట్లు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో పేషెంట్ల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. కేజీహెచ్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం దాతలు కోట్ల రూపాయల నిధులు సమీకరిస్తున్నప్పటికీ ఇంతటి నిర్లక్ష్యం పేద రోగుల పాలిట శాపంగా మారిందని విమర్శలు వెల్లువెత్తాయి. మార్చురీ వద్ద అండర్ గ్రౌండ్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపోయి కరెంటు సప్లై ఆగిపోయింది. దాంతో ఆసుపత్రి మొత్తం చీకటిలో కూరుకుపోతే ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్టివల్లో మాత్రం విద్యుత్ కాంతులు విరజిల్లాయి. పేషెంట్లు నానా అవస్థలు పడుతుంటే పక్కనే ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాబోయే డాక్టర్లు చిందులు వేయడం విమర్శలకు దారితీసింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవి అనే మహిళా పేషెంట్ ఆక్సిజన్ అందక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో సిబ్బంది ఆక్సిజన్ పెట్టలేదని ఆరోపించారు. ఆక్సిజన్ పెట్టుంటే ఆమె బతికి ఉండేదని బోరుమన్నారు కుటుంబ సభ్యులు. పేషెంట్ మృతికి ఆసుపత్రి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఎట్టకేలకు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత విద్యుత్ పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.